హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. చూసారు కదా మార్నింగ్ ఇది టైం చూడండి, 5:49 అంటే 5:39, 10 minutes ఫాస్ట్ నాది. థర్స్డే మార్నింగ్ ఫుల్ చలేస్తుంది అవుట్ సైడ్. ఈరోజు లంచ్ బాక్స్ చేసుకోవాలి కదా, సో మార్నింగ్ అర్లీగా లేచాను. సో ఏం చేస్తానని చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా ఈ కుక్క. ఇది మార్నింగ్ లేవగానే మా తలుపు బయటనే ఉంటుంది. సో ఇప్పుడు లేవగానే కనిపించింది, ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంకా బిస్కెట్లు వేసాము. ఇంక ఇప్పుడు మేము మా రొటీన్ స్టార్ట్ చేసుకుంటాం. నైట్ స్టవ్ క్లీన్ చేసే టైం లేదు కాబట్టి నేను క్లీన్ చేయకుండా అలానే పడుకునేసాను. సో ఇప్పుడు వంట స్టార్ట్ చేసే ముందు ఒకసారి తుడుచుకుందాము అని చెప్పి తుడుచుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను పప్పు చేసుకుంటున్నాను. పప్పు అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా ఆంధ్ర స్టైల్ పప్పు అని. అలా కాదు, ఇది కొంచెం చాలానే డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ సేమ్ కానీ చేసే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి నేను ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా, ఒక 3 వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్సే ఎండుమిర్చి ఇంకా ధనియాలు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా తీసుకున్నా కాబట్టి ఇది మీ కారంకి తగినంత తీసుకోండి. ఒక టొమాటో, ఒక ఎర్రగడ్డ, ఆనియన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. నేను ఇక్కడ రాళ్ళుప్పు తీసుకుంటున్నా, సాల్ట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే రాళ్ళుప్పు తీసుకున్నా. ఆవాలు ఒక 1 టీ స్పూన్, కొద్దిగా పసుపు. టైం చూసారు కదా, 6:15 అంటే 6:05, 10 minutes ఫాస్ట్ అని చెప్పాను కదా. కానీ బయట మాత్రం చూడండి ఎలా ఉందో, చీకటిగా. ఇంకా తెల్లారలేదు, సో చీకటిగానే ఉంది. చలి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ చెయ్యాలి కదా అని చెప్పి కొంచెం త్వరగా లేసాను. ఒక్కొక్కసారి అయితే నైట్ టైంలోనే ప్రిపేర్ చేసేస్తా, కానీ ఇప్పుడు నిన్న నైట్ కూడా ప్రిపేర్ చేయలేదేమి. ఈ మధ్య రెగ్యులర్గా మార్నింగే చేయాల్సి వస్తుంది. సో ఇంకా పప్పు ప్రిపరేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. దీన్ని నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నా. ఇది మామూలుగా గిన్నెలు పప్పు చేసుకోవడానికి గుండం ఉంటుంది కదా, నేను ఈరోజు అయితే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా. దానికి మనము పప్పుని ముందుగానే వాష్ చేసి పెట్టుకునేసేయాలి వాటర్ లేకుండా. ఎందుకంటే దీన్ని మనం ఫ్రై చేస్తాము ఈ ప్రాసెస్లో కాబట్టి ముందుగా వాష్ చేసి వాటర్ ఏం లేకుండా ఫ్రెష్గా ఇలా పెట్టేసేయాలి కడిగి. సో ఈ ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్, ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఈ ప్రాసెస్ని సిమ్లోనే పెట్టి చేసుకోండి, ఎందుకంటే మనం అన్ని ఫ్రై చేసుకుంటాం. మనం తీసి పెట్టుకున్న కందిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ. సో మీడియం ఆర్ హైలో ఉన్నిందంటే అది మాడిపోతుంది. అన్నీ ఫ్రై చేసి దాన్ని మనం కుక్ చేసుకుంటాం కాబట్టి సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టుపట్టలాడుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఇందులోకి ధనియాలు, వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. దాని తర్వాత ధనియాలు వేసి అన్ని ఫ్రై చేసుకుందాం. అని ఇందులోకి ఎండుమిర్చి, అలానే ఇందులోకి తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. సో ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై అయితే చాలు. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుందాం.
వేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఇలాగ దీన్ని అడుగంటకుండా మనము మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనము ఫ్రై చేసుకొని మళ్ళీ ప్రెషర్ పెడతాం కదా 3 to 4 విజిల్స్. అలా పెట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో పప్పు ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత అంటే మనకు స్మెల్ తెలుస్తుంది పప్పు ఫ్రై అయింది అని. ఫ్రై అయినాక స్మెల్ వస్తుంది కదా. దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్ ఇంకా టొమాటోని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ ముందే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఉండాల్సింది, బట్ నేను అది అక్కడ మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఇంగువ అనేది ఆప్షనల్. ఒకవేళ మీకు కానీ అది నచ్చదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక ఆనియన్ ని కట్ చేసుకున్నాం కదా, చిన్న సైజ్ ఆనియన్ ని, మీడియం సైజ్ది అది వేసుకుందాం. అది కూడా వేసుకొని ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకోండి. అలానే ఒక టొమాటో కూడా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అలాగే ఫ్రై చేసుకున్నాము. జస్ట్ ఒక 5 minutes అంత పడుతుంది అంతే ఫ్రై చేసుకున్నాం. సో పప్పు అయితే ఫ్రై అవుతుంది. నేను ఇక్కడ ఆల్టర్నేట్ గా పాలు కూడా పెట్టేశాను టీకి, ఎందుకంటే మళ్ళీ రైస్ కూడా నేను ప్రిపేర్ చేయాలి కదా, టైం అయిపోతుంది. సో ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసి పప్పు అయ్యే లోపల తర్వాత నేను రైస్ అయితే కుక్ చేసుకుంటాను. పప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా అయితే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకుందాం. దీంతో నేను 1 cup తీసుకున్నాను కదా పప్పు, కాబట్టి నేను 3 cups అలా తీసుకుంటాను. 3.5 cup, ఎందుకంటే ఎండుమిర్చి ఇంకా ధనియాలు అవన్నీ వేసాం కదా, కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ అవన్నీ కూడా కుక్ అవ్వడానికి. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇది సాల్ట్ అయితే వేయట్లేదు ఇప్పుడే. పప్పు ఉడికిపోయినాక దీన్ని మళ్ళీ మనం స్మాష్ చేసుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకుంటాను ఉప్పు. అంతే, ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టి ఇంకా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవడమే. మీడియంలో పెట్టి ఒక 4 విజిల్స్. ఇక్కడ పాలు పెట్టాను కదా, దీంట్లో ఇంకా టీ పౌడర్ ఇది వేసుకుంటా. నేను చెప్పాను కదా మసాలా టీ ఎలా పెట్టాలో చూపిస్తానని. ఈ వీకెండ్ అలా కుదిరితే నేను ఒక చిన్న వీడియో తీసి పెడతాను. చెప్పాను కదా ఇలాచీ లేకపోతే జింజర్ ఏదో ఒకటి ఉండాలి టీలో అని. సో నేను ఇక్కడ ఇలాచీ వేసుకుంటున్నా. సో ఇది మరుగుతూ ఉంటుంది. మీన్ టైం నేను మిగిలిన వర్క్ ఉంది అవి చేసుకుంటున్నా. 4 విజిల్స్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు ఇది ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు దీన్ని పెడతాను. అండ్ ఇంకా ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. సో టీ తాగేసి మళ్ళీ నేను పప్పు చూపిస్తాను. పప్పు అయితే ఇది ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు దీన్ని తీసి స్మాష్ చేసుకుందాము. అండ్ ఇంకా నేను రైస్ పెడతానని చెప్పాను కదా, రైస్ కూడా పెట్టేశాను. సో అది ఉడికేలోపు పప్పు కూడా స్మాష్ చేసుకునేస్తాను. ఇంకా బాక్స్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, దీన్ని వంచుకునేద్దాము. వంచుకొని ఇది స్మాష్ చేసుకుందాం. ఆ దాంట్లో ఉన్న నీళ్ళు అయితే తీసుకునేసాను. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుంటున్నా. మెత్తగా స్మాష్ చేసుకునేసాం కదా. ఇప్పుడు
మనము ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. చేసుకొని అలానే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటర్, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 2 minutes అలాగా దీన్ని ఉడికించుకుందాం. ఎందుకంటే మనము ఉప్పు వేసాం కదా, ఉప్పు కరిగి బాగా పప్పుకు పట్టాలి కాబట్టి ఒక 2 minutes అయితే సరిపోతుంది. నేను చూపిస్తాను. 2 minutes మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని జస్ట్ రాళ్ళు ఉప్పు వేసాం కదా, అది కరిగి పప్పుకు బాగా పట్టే వరకు మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్లే. ఎంతేనండి, చాలా సింపుల్. దీనికి మళ్ళీ సపరేట్గా పోపు కూడా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతే, మనం ముందే ఆయిల్లో ఆవాలు వేసి ఫ్రై చేసుకునేసాం కదా, అంతే. దానికి సపరేట్ ప్రాసెస్ ఏం లేదు. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా, చాలా కమ్మగా కూడా ఉంటుంది తినడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న వంట ఇది. సో ఇది మీకు ఒకసారి చూపించాలి అని చెప్పి చూపిస్తున్నాను. అంతేనండి, 2 minutes ఇది బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసేదే. పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. అండి, రైస్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది లంచ్ బాక్స్లోకి వేసుకుంటున్నా. అంతేనండి, ఇదే నా లంచ్ బాక్స్. వైట్ రైస్, పప్పు ఇప్పుడు చేశాను కదా అది, అండ్ 2 bananas ఇంకా బాదం వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినేస్తాను. ఈ మధ్య ఎక్కువ తినట్లేదు మార్నింగ్ టైంలో, కాబట్టి ఇవి 2 అయితే సరిపోతుంది. అండ్ ఇవి 2 లంచ్కి. సైడ్ డిష్ అయితే నేనేమి చేయలేదు. సో ఆఫీస్లో ఏమైనా తీసుకొని తినేయడమే సైడ్ డిష్కి. ఇంతేనండి ఈ రోజుకి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.